జై శ్రీరామ్. 2022 నుంచి 2026 జూన్ వరకు మొత్తం 21 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. అవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. ఏ యూట్యూబ్ ఛానల్లోనూ ఇన్ని ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయినవి ఏ ఛానల్ లేదు. మీరు కనుక నన్ను సంప్రదిస్తే కనుక మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్ నాకు ఇస్తే కనుక మీ కెరియర్ గురించి, మ్యారేజ్ గురించి, ఫ్యామిలీ గురించి, బిజినెస్ గురించి, హెల్త్ గురించి చెప్పడం జరుగుతుంది. కనుక నన్ను సంప్రదించండి. మిథున రాశికి అధిపతి బుధుడు. మిథున రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరూ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో మిథున రాశి వారికి లగ్నంలో రవి ఉంటారు. 14 జూలై నుంచి ఆయన 2వ స్థానానికి వెళ్తారు. 2వ స్థానంలో బుధుడు లగ్నంలోకి వస్తారు జూలై 7వ తారీఖు నుంచి. వ్యయ స్థానంలో కుజుడు ఉంటారు. దశమ స్థానంలో శని ఉంటారు. 9వ స్థానంలో రాహు ఉంటారు. తృతీయ స్థానంలో కేతు ఉంటారు. 2వ స్థానంలో గురువు ఉంటారు. శుక్రుడు 4 జూలై నుంచి ఆయన తృతీయ స్థానానికి వెళ్తారు. ఇది గ్రహస్థితి. మిథున రాశి వారికి కుటుంబ పరంగా చాలా చాలా బాగుండబోతోంది. 2వ స్థానంలో గురువు ఉన్నారు కాబట్టి, గురు బలం అనేది బాగుంది కాబట్టి మీకు ఎటువంటి సమస్యలు అవుతాయి కుటుంబ పరంగా మాత్రం. కానీ ఖర్చు మాత్రం విపరీతంగా ఉంటది. వ్యయ స్థానంలో కుజుడు ఉన్నారు కాబట్టి ఖర్చులు విపరీతంగా ఉంటాయి. ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి. ఇబ్బందులు పడే అవకాశం అయితే ఉంటది. లవర్స్ కి మాత్రం చాలా బాగుంటుంది. ఎటువంటి సమస్యలు అయితే ఉండవు. పంచమాధిపతి శుక్రుడు తృతీయ భావంలో ఉంటారు. జూలై 4వ తారీఖు నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. చాలా సంతోషంగా అయితే ఉంటారు. హెల్త్ పరంగా సమస్యలు ఉంటాయి. ఇబ్బందులు పడే అవకాశం ఉంటది. ఎందుకంటే 6వ స్థానం మీద కుడి దృష్టి ఉన్నది. ఇబ్బందులు ఉంటాయి. కానీ కుడి దృష్టి ఉన్నా సరే, గురువు గారి దృష్టి ఉన్నది కాబట్టి సమస్యలు వచ్చినా సరే రెక్టిఫై అయిపోయి మంచి ఫలితాలు అయితే ఉంటాయి. సమస్యలు రాకుండా మాత్రం ఉండదు. ఆరోగ్య పరంగా, శత్రువుల పరంగా సమస్యలు ఉంటాయి. కానీ గురు దృష్టి ఉన్నది కాబట్టి ఏదో విధంగా మంచి జరుగుతుంది. చాలా సంతోషంగా అయితే ఉంటారు. బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి. మంచి లాభాలు చూస్తారు. ఈ మాసం అనే లగ్నంలోకి బుధుడు రాబోతున్నారు జూలై 7వ తారీఖు నుంచి. దాని మూలంగా మంచి ఫలితాలు ఉంటాయి. మిథున రాశికి అధిపతి బుధుడు లగ్నంలోకి ఉండటం మూలంగా 7 జూలై నుంచి చాలా చాలా మంచి ఫలితాలు ఉంటాయి బిజినెస్ పరంగా. సప్తమాధిపతి కూడా 2వ స్థానంలో ఉన్నారు కాబట్టి మ్యారేజ్ పరంగా కూడా పాజిటివ్ గా ఉంటది. మీకు చాలా సంతోషంగా అవుతే ఉంటారు. వృత్తి పరంగా మాత్రం బ్యాడ్ టైం నడుస్తుంది. ఎందుకంటే శని దశమ స్థానంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి, సమస్యలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.